జనగామ జిల్లా గానుగు పహాడ్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే వాహనాలకు గానుగు పహాడ్ గ్రామం నుంచి రానివద్దని ధర్నా చేశారు. జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయి 3 ఏళ్లవుతుందని, అప్పటి నుండి తాత్కాలికంగా నిర్మాణం చేపట్టారని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం చేయాలని కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేశామని, అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేని ఎడలా ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంటనే కాంట్రాక్టర్ వెంటనే ముగించాలి. కాంట్రాక్టర్ వెంటనే రాజ్యం ప్రాణాలతో చెలగాటము. వర్షం పడితే పగల వర్షం తోటి మొత్తం బాగా పొంగిపోయింది. కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రయాణికులు దాదాపు 2 గంటల ధర్నా తోటి కొన్ని వేల మంది ఇక్కడ మొత్తం నమ్మిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ బ్రిడ్జి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికైనా ప్రాణాలకు హాని కలిగితే ఎంత దూరమైన పోనీ ఖచ్చితంగా కలెక్టరేట్ ముందు సోమవారం రోజు భారీ ఎత్తున మేము ధర్నా చేస్తాం. ఆ రకంగా అధికారులు చెల్లించిన ఈ పనిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తాం.